క్రైస్తవ విశ్వాస జీవితంలోనే చాలా ప్రాముఖ్యమైన సిద్ధాంతం. అది ఎంతోమంది ఎన్నో రకాలుగా మనకి ఎక్స్‌ప్లెయిన్ చేసినా సరే, దాని గురించి ఎంతో కొంత డౌట్ మనకు ఉంటూనే ఉంటుంది. ఎందుకంటే, దాని గురించి విభిన్నమైన బోధలు ప్రస్తుతం క్రైస్తవ సమాజంలో ఉన్నాయి కాబట్టి. కాబట్టి ఈ రోజు నాడు త్రిత్వం గురించి చాలా క్లుప్త వివరణ మనం చూద్దాం. బేస్డ్ ఆన్ బైబిల్. బైబిల్ ఆధారంగా ఈ విషయాన్ని మనం తెలుసుకుందాం. ట్రినిటీ అనే పదం మనకు బైబిల్‌లో ఎక్కడా కనిపించదు. దాని అర్థం బైబిల్ దాన్ని బోధించట్లేదని కానే కాదు. అలానే ర్యాప్చర్ అన్న పదం గాని, రెండవ రాకడ అనే పదాలు గాని డైరెక్ట్‌గా బైబిల్‌లో ఎక్కడా ప్రస్తావించబడలేదు. దాని అర్థము దాని గురించిన సిద్ధాంతాలు బైబిల్ బోధించట్లేదని కాదు. మనం యేసుప్రభు వారి యొక్క రెండవ రాకడ ఖచ్చితంగా ఉంటుందని, సంఘం మరి ముఖ్యంగా ర్యాప్చర్ కోసం సిద్ధపాటులో మనం ఉన్నామనే బోధలు, దాని గురించిన సిద్ధాంతం బైబిల్‌లో చాలా స్పష్టంగా చూస్తాం. అలానే ట్రినిటీ అనే పదం బైబిల్‌లో లేనంత మాత్రాన దాని యొక్క సిద్ధాంతం బైబిల్ బోధించట్లేదని కాదు. త్రియేక దేవుని గూర్చిన బోధ ఆదికాండం నుండే దేవుడు చాలా స్పష్టంగా తను తాను బయలుపరుచుకుంటూ ఉన్నాడు. మనం మొదటి వచనం చూస్తేనే అక్కడే మనకు కనిపిస్తుంది ఒక మాట. ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. ఆ దేవుడు అన్న పదానికి హీబ్రూలో గనక వాడిన పదం మనం చూస్తే ఎలోహీం అనే పదాన్ని వాడారు. దాని అర్థము మనం జాగ్రత్తగా హీబ్రూ గ్రామర్‌లో చూడగలిగినట్లయితే అక్కడ పదము బహుళత్వాన్ని సూచిస్తుంది. అంటే ఏకత్వంగా కనిపిస్తున్న ఆ పదము దానిలో బహుళత్వం అర్థం వచ్చేలాగా ఆ పదం సూచిస్తుంది. అయితే త్రిత్వమును గూర్చిన సందర్భాలు, త్రియేక దేవుని గూర్చిన సందర్భాలు ఆదికాండంలో నుండి మొదటి నుండి కూడా చివరి వరకు ప్రకటన గ్రంథం వరకు మనం చూస్తే ఎన్నో సందర్భాలు ఓల్డ్ టెస్ట్‌మెంట్‌లో గాని, న్యూ టెస్ట్‌మెంట్‌లో గాని ఎన్నో రిఫరెన్సెస్ మనం దాని గురించి చాలా స్పష్టంగా చూడొచ్చు. అయితే బైబిల్ చెప్తున్న త్రియేక దేవుని యొక్క సిద్ధాంతము ఏంటి అనంటే, దేవుడు తండ్రిగా, పరిశుద్ధాత్మగా, త్రియేక దేవుడు అనే ముగ్గురు వ్యక్తులుగా ఉన్నారు. కానీ ఒకటే ఒక దేవుడు.